కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 163 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో ఇళ్లు, భూములు కోల్పోయిన కుటుంబాల్లోని అర్హులైన 112 మందికి జెన్కోలో, 51 మందికి ఆర్థిక శాఖలో నియమించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. బట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే కాకుండా నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాజీవ్ యువ వికాసం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఆర్థిక చేయూత అందించేందుకు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రైవేటు కంపెనీలు, ఐటీ సెక్టర్లో లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు బట్టి విక్రమార్క. ఒక పక్కన విద్యార్హత కలిగి ప్రవేశ పరీక్షల ద్వారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, లేకపోతే ఇతరత్రా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వ్యవస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఆ ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది.